ఈ గోష్ఠికి అధ్యక్షులు మిత్రులు లక్ష్మణ్ రెడ్డి గారు, పెద్దలు హనుమంతరెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, లక్ష్మణ్ ఇచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఏ నేపథ్యంలో మనం ఈ చర్చా గోష్ఠిని పెట్టుకున్నామో మనందరికీ తెలుసు. వాస్తవంగా 1945 దాకా ఈ ప్రపంచం వలసవాద ప్రపంచంగా ఉంది. అంటే ఆసియా ఖండంలో కానీ, ఆఫ్రికా ఖండంలో కానీ, దక్షిణ అమెరికా ఖండంలో కానీ ఉన్న దేశాలన్నీ వలసలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఐరోపా ఖండంలో ఉన్న దేశాలకి 1945 అక్టోబర్ 24న యుఎన్ఓ ఏర్పడినప్పుడు అందులో చేరిన దేశాల సంఖ్య 51. అంటే అప్పటికి 51 దేశాలే ఉన్నాయి. ఇప్పుడు 193 దేశాలు ఉన్నాయి యుఎన్ఓలో. అంటే 1945 తర్వాత ఈ ఖండాల్లో ఉన్న దేశాలన్నీ క్రమక్రమంగా స్వాతంత్ర్యాన్ని పొందినాయి. అది ఆఫ్రికా కావచ్చు, దక్షిణ అమెరికా కావచ్చు, ఏషియా కావచ్చు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఈ దేశాలన్నీ వాస్తవంగా స్వాతంత్ర్యం పొందినప్పటికి కూడా వీటి యొక్క ఆర్థిక వ్యవస్థలు, ఈ దేశాల్లో ఉన్న ఖనిజ సంపద ఇవన్నీ కూడా ఇంకో చోట నుంచి నియంత్రణ చేయబడతా ఉంది. మార్క్సిస్ట్ భాషలో చెప్పాలంటే దీన్ని సామ్రాజ్యవాదం అంటాం, ఇంపీరియలిజం. లెనిన్ రష్యా విప్లవ పితామహుడు ఒక పుస్తకం రాశాడు, ఇంపీరియలిజం ది హయ్యర్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అని. ఇంపీరియలిజం ది హయ్యర్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం. సామ్రాజ్యవాదం అంటే పెట్టుబడిదారీ విధానం యొక్క ఉన్నత దశ అన్నాడు. అంటే పెట్టుబడిదారీ విధానం యొక్క లక్షణం దోపిడీ, మనుషుల దోపిడీ, దేశాల దోపిడీ. సామ్రాజ్యవాదం దేశాలను దోపిడీ చేస్తుంది అన్నమాట. ఈ నేపథ్యం మీకు చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక సామ్రాజ్యవాద దేశం. అది మనం ఇది మైండ్లో ఉండాలి. ఇది కేవలం ట్రంప్ ఇవాళే చేశాడని మీరు అనుకోకండి. వాడు ఇప్పుడు కనపడుతున్నాడు మనకి. ఆ చేసే పద్ధతి, మాట్లాడే పద్ధతి వలన మనకి అలా అనిపిస్తుంది. ట్రంప్కి ముందు చాలామంది చాలా చేశారు, అది తర్వాత చెప్తాను మీకు. ట్రంప్ చేశాడు, అమెరికా చేసింది, బ్రిటన్ చేసింది, ఫ్రాన్స్ చేసింది. కానీ ఇవాళ ప్రధాన పాత్ర వహిస్తున్న దేశం ఈ దోపిడీలు ఎవరయ్యా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో నేను వాటి గురించి కొద్దిసేపు మాట్లాడబోయే ముందు, వాస్తవంగా ఇప్పుడు ఇది మన ఖండాలు మనందరికీ తెలుసు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, యూరప్, ఏషియా, ఆస్ట్రేలియా, ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకుని మనకు తెలిసినవి. ఇందులో ఇవాళ మనం మాట్లాడకపోయేది ఇది సౌత్ అమెరికా. సౌత్ అమెరికాని సాధారణంగా అంతర్జాతీయ రాజకీయాల్లో లాటిన్ అమెరికా అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఎక్కువ కాలం ఈ దేశాలని స్పెయిన్ పరిపాలించి, స్పెయిన్, బెల్జియం, ఈ దేశం ఇవి కూడా వలసవాదానికి గురైనటువంటి దేశాలే. 19వ శతాబ్దంలో ఇవన్నీ కూడా విముక్తి పొందినాయి అన్నమాట. ఆ రోజుల్లో ఒక ఇద్దరు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, ఒక ఆయన పేరు శాన్ మార్టిన్, ఇంకో ఆయన పేరు సైమన్ బొలీవర్. ఇప్పుడు బొలీవియా అనే ఒక దేశం ఉంది కదా, వాళ్ళ పేర్లు వాళ్ళు గొప్ప పోరాటం చేసి అన్నిటికీ స్వాతంత్రం వచ్చేటట్టు చేశారు. ఆ తర్వాత కాలంలో ఇక్కడ కొన్ని విప్లవాల కోసం ప్రయత్నాలు జరిగినాయి. అప్పుడు ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళు ఇద్దరు, ఒకళ్ళు ఫైడల్ కాస్ట్రో, ఒకళ్ళు మన అందరం విన్న పేరు చె గువేరా అని చెప్పేసి ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు నడిపినటువంటి వాడు. సో ఇది సౌత్ అమెరికా, ఇదే లాటిన్ అమెరికా అంటాం. ఇది నార్త్ అమెరికా. నార్త్ అమెరికాలో ప్రధానంగా ఇది యుఎస్ఏ. యాక్చువల్గా మనం యుఎస్ఏని అమెరికా అంటాం. అమెరికా అనకూడదు న్యాయంగా అయితే, మామూలు భాషలో మనకు అలవాటు అయిపోయి. అమెరికా అంటే ఇదంతా కలిపి అమెరికా. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, దీన్ని సెంట్రల్ అమెరికా అంటాం. మొత్తాన్ని కలిపి అమెరికా అంటారు. అయితే మన వాడుక భాషలో ఏమైపోయిందంటే అమెరికా అంటాం అలవాటు అయిపోయింది. యుఎస్ఏ ఇది కెనడా, ఇది మెక్సికో, ఇది గ్రీన్లాండ్. ఇప్పుడు నిన్న నెక్స్ట్ నా టార్గెట్ గ్రీన్లాండ్ అంటున్నాడు, మీరు విన్నారు కదా. ఇది గ్రీన్లాండ్, చాలా పెద్ద ప్రదేశం గ్రీన్లాండ్, కానీ జనాభా 60,000. గ్రీన్లాండ్ అనేది ప్రస్తుతం డెన్మార్క్ అధీనంలో ఉంది. ఇక్కడ డెన్మార్క్ ఉంటుంది. అంటే గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఓ ప్రాంతం అన్నమాట. దాని దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు మాత్రం ఎవరు చూస్తూ ఉంటారు? డెన్మార్క్ చూస్తూ ఉంటుంది.
కానీ ఈ గ్రీన్లాండ్లో కొన్ని లక్షల కోట్ల డాలర్ల విలువైన బంగారం, బాక్సైట్, నికెల్ ఉన్నాయి. ప్రస్తుతం నెక్స్ట్ టార్గెట్ ఇది అంటున్నారు కాబట్టి ఇది గ్రీన్లాండ్ అన్నమాట. ఇది సౌత్ అమెరికా. ఇప్పుడు ఈ గ్రీన్ ఉంది చూశారు, ఇది వెనిజులా. ఇది కొలంబియా. బ్రెజిల్ ఇది చాలా పెద్ద దేశం. ఇది పెరు. ఇది చిలీ, ఇలా మొక్కలాగా ఉంది పొడవు, ఇది చిలీ. ఇది అర్జెంటైనా. ఇవి కాకుండా ఇంక కొన్ని దేశాలు ఈక్విడార్ అని, సురినామ్ అని, ఈ దేశాలన్నీ. ఇది సౌత్ అమెరికా. యాక్చువల్గా ఈ నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్య నేను ఈ సున్నా చుట్టే ప్రదేశంలో దీన్ని సెంట్రల్ అమెరికా అంటారు. దీన్ని అంటే సెంట్రల్ అమెరికా అనేది ఒక ఖండం కాదు, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సౌత్ అమెరికా. సెంట్రల్ అమెరికాలో ఒక 7 దేశాలు ఉన్నాయి. నికరాగ్వా అనే దేశం ఉంది, గౌటెమాలా అనే దేశం ఉంది, కోస్టారికా అనే ఒక దేశం ఉంది, హోండరస్ అనే ఒక దేశం ఉంది, పనామా అనే ఒక దేశం ఉంది. పనామా కెనాల్ దేశం కూడా ఉంది. హైతీ అనే ఒక దేశం ఉంది, బెలిజా అనే ఒక దేశం ఉంది. ఇది సెంట్రల్ అమెరికా. వాస్తవంగా ఈ సెంట్రల్ అమెరికాలో ఉన్న దేశాలన్నింటిలో కూడా అమెరికా అనుకూల ప్రభుత్వాలే ఉన్నాయి. అమెరికా అంటే యుఎస్ఏ అనుకూల. ఒకప్పుడు నికరాగ్వాలో 1979, 80 ఆ ప్రాంతాల్లో వామపక్ష ప్రభుత్వం ఏర్పడింది. వామపక్ష భావజాలం ఉన్న ప్రభుత్వం. దాన్ని కూలదోసేదాకా అమెరికా ఊరుకోలేదు. కాబట్టి ఇది సౌత్ అమెరికా, ఇది సెంట్రల్ అమెరికా, ఇది నార్త్ అమెరికా, ఇది గ్రీన్లాండ్. అలాగే క్యూబా దీని కింద అమెరికా ఇక్కడేగా, ఆనుకునే కదా. 90 మైళ్ళేగా అమెరికాకి, 90 మైళ్ళే క్యూబా. ఈ మధ్యలో ఇక్కడ చాలా మనం వెస్ట్ ఇండీస్ అంటాం చూశారు. ఇప్పుడు వెస్ట్ ఇండీస్ అనే క్రికెట్ టీం గురించి మనం మాట్లాడదాం. వెస్ట్ ఇండీస్ అనే దేశం లేదు ప్రపంచంలో, అది దీవులు అనమాట. 5-6 దేశాలు కలిసి మనం వెస్ట్ ఇండీస్ అంటాం. జమైకా, బార్బడాస్, ఇట్లా కొన్ని 6-7 దేశాలు కలిసి వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీమ్గా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకో ప్రాంతం మనం తెలుసుకోవాల్సింది ఇది. ఇప్పుడు నేను సున్నా చుట్టే ప్రాంతం. ఈ సున్నా చుట్టే ప్రాంతాన్ని ప్రపంచ రాజకీయాల్లో వెస్ట్ ఏషియా అంటే పశ్చిమాసియా, అంటే ఆసియా ఖండానికి పశ్చిమ భాగాన్ని, లేదా గల్ఫ్ ప్రాంతం అంటాం మన భాషలో చెప్పాలంటే, లేదా ఆయిల్ ప్రాంతం అంటాం. ముఖ్యమైన దేశాలు మీకు తెలుసు. ఇప్పుడు ఇదంతా ఇరాన్, ఇది ఇరాన్. సౌదీ అరేబియా, ఇది ఇరాన్, ఇది ఇరాక్. అలాగే లిబియా అనే దేశం కూడా వింటాం మనం, ఇది లిబియా. సో ఇదంతా కూడా వెస్ట్ ఏషియా లేక మిడిల్ ఈస్ట్ అంటారు. ఇంకో పేరు మిడిల్ ఈస్ట్. కాబట్టి ఈ ప్రాంతాలు మనం తెలుసుకోవాల్సిన, నేను మాట్లాడేటప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి. నేను 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. మొదటిది, ఒక సామ్రాజ్యవాద దేశంగా అమెరికా వెనిజులాని ఆక్రమించడమే మొదటిది కాదు. మన కాలంలో ఇప్పుడు జరిగింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడతాం. చాలా దేశాలను ఆక్రమించింది, సార్వభౌమాధికారం ఉన్న దేశాలను ఆక్రమించింది. లేదా అక్కడ పాలకుల్ని తొలగించడానికి ఏదో ఒక నెపం పెట్టి తొలగించేటట్టు చేసింది. ప్రతి దేశంలో చేయలే. ఎక్కడ చేసింది? దానికి ఎక్కడ ప్రయోజనాలు ఉంటే అక్కడ, దానికి ఆర్థిక ప్రయోజనాలు. నేను ఎంఏ చదివేటప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సూత్రం చదివేవాడిని. ఏ దేశానికి శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పి. కానీ వాళ్ళు విలువలు కూడా ఉంటాయి కదా. పాతకాలంలో మన విదేశాంగ విధానానికి కొన్ని విలువలు ఉన్నాయి, విలువలు కూడా అవసరం కదా. అలా చూసినప్పుడు యుఎస్ఏ ఎన్నో దారుణాలు చేసింది. మీకు 2-3 ఉదాహరణలు చెప్పి ఇప్పుడు లేటెస్ట్ దానికి వస్తాను. ఇది చిలీ అనే దేశం. ఈ గ్రీన్ కనపడుతుందా గీత? చిలీ, CHIL, చాలా పొడవుగా. చిలీ అనే దేశంలో కాపర్ మైన్స్ ఉంటాయి. కాపర్ మైన్స్, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ కాపర్. కాపర్ అంటే తెలుగులో రాగి గనులు. అంటే ఎక్కడ చూసినా రాగే దొరుకుద్ది అక్కడ. ఆ దేశంలో 1973లో
సాల్వడార్ అలెండి అనే అధికారంలోకి వచ్చాడు. ఆయన సోషలిస్ట్ భావాలు కలిగిన వాడు, కమ్యూనిస్ట్ కాదు, సోషలిస్ట్. రాగానే ఆయన చేసిన పని ఏంటంటే చిలీలో ఉన్న రాగి గనుల మొత్తాన్ని జాతీయం చేసి, అంతకుముందు ఆ రాగి గనులన్నీ కూడా అమెరికా యొక్క బహుళజాతి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్ అంటాం, అవి డ్రిల్లింగ్ చేసి తవ్వుకుంటా ఉంది. జాతీయం చేయటం అంటే ఏంటి? నా దేశపు గనులు ఇవి, ఇక నేనే తవ్వుకుంటాను. ఆయన జాతీయం చేశాడు. చిలీ గవర్నమెంట్ ఆ గనులన్నీ తీసుకుంది. ఇది జరిగాక 2 ఏళ్లకి సాల్వడార్ అలెండి దారుణంగా హత్య చేయబడ్డాడు. దారుణంగా అంటే దారుణంగా హత్య చేయబడ్డాడు. ఎవరు చేశారు? 2 ఏళ్ల తర్వాత సిఐఏ అధిపతి రిటైర్ అయిన ఆయన, అమెరికాలో గొప్పదనం ఉంది చెప్తారు మొత్తం మీద ఎప్పుడోసారి. సిఐఏ అధిపతి రిటైర్ అయ్యాక ఒక పుస్తకం రాశాడు, సిఐఏ అండ్ ద థర్డ్ వరల్డ్ అని. సాల్వడార్ అలెండిని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాం, ఎలా చంపామని రాశారు. అలెండి హత్య జరిగాక ఏం జరిగింది? అక్కడ పినోచెట్ అని ఒక నియంత్రణ అమెరికా పెట్టింది. ఇప్పటికీ ఆ నియంత్రణ అక్కడ కొనసాగుతుంది. మొత్తం ఇప్పుడు రాజకీయాలన్నీ వాళ్ళ కిందే ఉంది. మనందరికీ తెలిసిన ఉదాహరణ, మీ అందరికీ మనకు తెలిసిన ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇరాక్లో సద్దాం హుసేన్ పరిపాలిస్తున్నాడు. సద్దాం హుసేన్ ఒకప్పుడు అమెరికాకు అనుకూలుడే, కానీ 1990s వచ్చేసరికి ఆయన అమెరికాకి వ్యతిరేకమయ్యాడు. ఏమిటక్క అమెరికాకి అక్కడ ఏం కావాలా? ఆయిల్ కావాలా. కాబట్టి ఏం చేసింది అమెరికా? సద్దాం హుసేన్ సజ్జనుడు కాదు, ఆయన అణు ఆయుధాలను రూపొందించాడు ప్రపంచం మీద వేయటానికి, ఇవి చాలా ప్రమాదం ప్రపంచానికి అని దాడి చేసి, మీ అందరికీ తెలుసు 2003లో సద్దాం హుసేన్ మీద దాడి చేయటం, ఆయన్ని చంపేయటం. ఇప్పుడు ఇరాక్లో ఉన్న గవర్నమెంట్ మొత్తం ఎవరికి అనుకూలం? అమెరికాకు అనుకూలం. ఇంకో ఉదాహరణ చెప్తా, ఇరాన్. ఆయిల్ ఉన్న ఇంకో దేశం ఇరాన్, మీ అందరికీ తెలుసు. ఇరాన్లో 1954 దాకా ఆయన పేరు మర్చిపోయాను, ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఇరాన్ ఆయిల్ అంతా ప్రజలకే వాడేవాడు. ఆయన హత్య చేయించింది అమెరికా. 54లో అక్కడ షా అనే రాజుని తీసుకొచ్చింది. 54 నుంచి 79 దాకా షా మొత్తం పరిపాలించి మొత్తం అమెరికాకు అనుకూలంగా వ్యవహరించాడు. 79లో ఐతుల్లా ఖొమైనీ నాయకత్వంలో ఇస్లామిక్ విప్లవం జరిగి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి అప్పటి నుంచి అది అమెరికాకి వ్యతిరేకంగా మారింది. ఇంకో ఉదాహరణ మీకు లిబియా. ఇది లిబియాలో ఎవరుండేవాళ్ళు? మీ అందరూ పేరు వినుంటారు. అయింది కల్నల్ గడాఫీ. ఆయన విధానాలు అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయన చంపేదాకా నిద్రపోలేదు, చంపేశారు తర్వాత, మీ అందరికీ తెలుసు. ఇవాళ లిబియాలో వాళ్ళ అనుకూల ప్రభుత్వ అధికారులు. ఇంతకంటే మంచి ఉదాహరణ మీ అందరికీ తెలిసినటువంటిది ఆఫ్ఘనిస్తాన్. మన పక్కనే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ మీకు తెలుసు. ఆఫ్ఘనిస్తాన్లో ఓ ప్రభుత్వం వచ్చింది, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఒక కీలకమైనటువంటి ప్రాంతంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఎంత కీలకమైన ప్రాంతం అంటే ఇండియా పైన పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ పైన సోవియట్ రష్యా నుంచి విడిపోయిన 5 దేశాలు ఉన్నాయి. మీరు పేర్లు ఎన్నుంటారు. ఉజ్బెకిస్తాను, తుర్క్మెనిస్తాను, కిర్గిజిస్తాను, తజికిస్తాను, ఇట్లా 5 దేశాలు ఉన్నాయి. 5 కూడా కొన్ని లక్షల కోట్ల డాలర్లు విలువ చేసేటువంటి ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇప్పటికీ. ఇంకా అక్కడ డ్రిల్లింగ్ కూడా ఏం జరగల ఇప్పటికి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో మన అనుకూల ప్రభుత్వం ఉండాలి. ఏం చేసింది రష్యా అనుకూల ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి దాన్ని కూలగొట్టడానికి అక్కడ వాళ్ళు ఏం చేశారు? తాలిబాన్లు అని, మీరు తాలిబాన్ల పేరు వినుంటారు. తాలిబాన్లు తర్వాత అమెరికాకు వ్యతిరేకమయ్యారు. వాళ్ళని ప్రోత్సహించి పైకి తెచ్చింది ఎవరు? అమెరికా. తాలిబాన్లు వాళ్ళని కూలగొట్టారు. చివరికి అక్కడ ఒసామా బిన్ లాడెన్ రావటం అంతా మీకు అందరికీ తెలిసింది. వాస్తవంగా చాలా చోట్ల మనం టెర్రరిజం గురించి మాట్లాడుతూ ఉన్నాం. టెర్రరిజం ఉన్న ప్రతి దేశంలో అమెరికా అడుగుంది. మీరు మొత్తం చరిత్ర మీరు చదవండి. ఆ టెర్రరిజం పుట్టడానికి అమెరికా అక్కడ వేసే అడుగే కారణం అవుతాం. అంటే ఇప్పుడు మీకు చెప్పదలుచుకుంది నేను, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ ఏ ఇంపీరియలిస్ట్ నేషన్ ఈ ప్రపంచంలో ఆయిల్ కీలకమైంది. 20వ శతాబ్దపు రాజకీయాలన్నింటినీ ఆయిల్ నిర్ణయించింది. అందుకని నిన్న ఒక ఆయన ఒక పదం వాడాడు, పెట్రో ఇంపీరియలిజం అన్నాడు. పెట్రో ఇంపీరియలిజం, పెట్రోలు, డీజిల్,
ఇప్పుడు ఏదో ఎలక్ట్రికల్ బ్యాటరీలు వస్తున్నాయి అంటున్నాం, కానీ డీజిల్ పెట్రోల్ లేని ప్రపంచాన్ని మీరు ఒక క్షణం ఊహించండి. ఇప్పుడు ఈ క్షణాన్ని మన దేశంలో ఒక చుక్క కూడా లేదనుకోండి, వాళ్ళ నైట్కి ఏం జరుగుతుంది మన దేశంలో? ఈరోజుకి దాని ప్రాధాన్యత మనకు తెలుసు. ఇది రెండో అంశం మీకు చెప్పదలుచుకు. మూడో అంశం ఏంటంటే, ఇది ముఖ్యమైన అంశం. ఇప్పుడు చెప్పిందంతా పాత విషయాలు. గత 15 ఏళ్ళుగా 16 ఏళ్ళుగా స్లోగా యుఎస్ఏ యొక్క ప్రభావం తగ్గటం ప్రారంభమైంది. వాస్తవంగా 1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యాక ప్రపంచాన్ని ఏమన్నారంటే యూనిపోలార్ వరల్డ్ అన్నారు. 1945-90 మధ్య ప్రపంచాన్ని బైపోలార్ వరల్డ్ అన్నారు. అంటే 2 ధృవాల ప్రపంచం, ఒక పక్క సోవియట్ యూనియన్, రెండో పక్క. 91లో సోవియట్ కొలాప్స్ అయ్యాక ఏకధ్రువ ప్రపంచం, ఇక దీనికి ఎదురు లేదు అనే మాట వచ్చింది. కానీ స్లోగా 10-15 ఏళ్లలో ఇది బైపోలార్ వరల్డ్ నుంచి యూనిపోలార్ వరల్డ్ నుంచి బహుధ్రువ ప్రపంచంగా మారుద్దేమో అని ఒక ఆలోచన వచ్చింది. ఏం జరిగింది 10-15 ఏళ్లలో? ఒకటి, అమెరికా డాలర్ యొక్క ప్రభావం స్లోగా తగ్గటం ప్రారంభం. ఒక 20 ఏళ్ల దాకా ప్రపంచ వాణిజ్యంలో 70% డాలర్లోనే జరిగింది. 70%. ఆ 70% ప్రస్తుతానికి 51% వచ్చింది. అంటే గత 10-15 ఏళ్లలో ఎంత శాతం తగ్గింది? 20% తగ్గింది. ప్రపంచ వ్యాపారం జరుగుద్ది కదా, ఈ వ్యాపారంలో ఈ క్షణాన 51% డాలర్లలో జరుగుతుంది, 24% యూరోల్లో జరుగుతుంది. యూరో అంటే యూరోపియన్ యూనియన్ కరెన్సీ. ఓ 4% యువానుల్లో జరుగుతుంది. యువాన్లు అంటే చైనా వాళ్ళ కరెన్సీ. 0.5% రూపాయల్లో జరుగుతుంది. రూపాయలు అంటే ఇండియా, మన రూపాయి ఇండియా, శ్రీలంక, నేపాల్ ఈ 3 దేశాల్లోనే చెల్లుబడేది. అది దాటితే ఎవరికి రూపాయి గురించి తెలియదు. కాబట్టి మీకు చెప్పదలుచుకుంది, ఒకటి, స్లోగా డాలర్ ప్రభావం తగ్గుతూ ఉంది. రెండోది, ఇది ముఖ్యమైన అంశం, అమెరికాలో కూడా ఒక ఆంతరంగిక ఆర్థిక సంక్షోభం వచ్చింది. దానికి కారణం అమెరికాలో స్లోగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ యొక్క పాత్ర ఏమైంది? తగ్గిపోతూ వచ్చింది. వస్తువుల్ని ఉత్పత్తి చేసే పరిశ్రమలు గణనీయంగా అమెరికాలో తగ్గిపోయింది. చైనా, ఇండియా వస్తువు. అమెరికాలో మనం వాల్మార్ట్ అని ఉంటుంది, లేదా కాస్ట్కో అని ఉంటాయి, పెద్ద పెద్ద మాల్స్. నేను కూడా వెళ్ళా. మనం 15 వస్తువులు కొనుక్కొచ్చి చూస్తే 10 వస్తువులు మేడ్ ఇన్ చైనా అని, కానీ మేడ్ ఇన్ ఇండియా కానీ. ఆ వస్తువులు తగ్గిపోతా వచ్చినాయి అన్నమాట. తగ్గిపోయే కొద్దీ ఆ పాత్ర, చైనా పాత్ర పెరుగుతూ వచ్చింది. లాస్ట్ 15 ఇయర్స్లో మనం గమనించాల్సింది ఏంటంటే, అంతర్జాతీయ వాణిజ్యంలో ఉత్పత్తి రంగంలో చైనా పాత్ర గణనీయంగా పెరిగింది, అమెరికా పాత్ర తగ్గుతూ వచ్చింది. అందుకని ఇక్కడ 2 విషయాలు మీ దృష్టిలో ఉండాలి. ఈ ప్రజెంట్ విషయాలు, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసినప్పుడు ఆయన అనుచరులంతా ఇచ్చినటువంటి 2 నినాదం, ప్రధానమైన నినాదం మన దృష్టిలో ఉండాలి. మాగా అన్న, MAGA, మాగా. మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే అమెరికా యొక్క ప్రభావం తగ్గుతుంది, ఆధిపత్యం తగ్గుతుంది, డాలర్ పాత్ర తగ్గుతుంది, పెట్రో డాలర్ తగ్గుతుంది, మన అమెరికా ప్రభావాన్ని మళ్ళీ పెంచాలి. ఇది వాళ్ళు ఇచ్చిన నినాదం, మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అందులో భాగమే ఒకటి, ట్రంప్ సుంకాలు వగైరా వగైరా విధించడం, తన ప్రభావాన్ని మళ్ళీ పెంచుకోవాలా, తను ఏంటో చూపించాలా. ఇండియా మీద 50% సుంకాలంటే, చైనా మీద 250% అన్నాడు, బ్రెజిల్ మీద 50% అన్నాడు. మీ అందరూ ఆ సుంకాలు మళ్ళీ అది సపరేట్ టాపిక్, దాన్ని మళ్ళీ అంటే మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేయాలి. ఇప్పుడు రెండోది, ఎక్స్టర్నల్గా డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది ఇది ఏంటి, అమెరికా డాలర్ని స్ట్రెంగ్తన్ చేయాలి, అమెరికా యొక్క పెట్రో డాలర్ని స్ట్రెంగ్తన్ చేయాలి, చైనా యొక్క ప్రభావాన్ని తగ్గించాలి. ఈ తగ్గించడానికి ఎక్స్టర్నల్గా ఇప్పుడు ఏమిటి మనకున్న మార్గం? ఆ మార్గంలో ఆయన దృష్టి పడిన దేశం ప్రస్తుతం వెనిజులా అన్నమాట. సో వెనిజులా గురించి 2 మాటలు చెప్తాను. వెనిజులా అనే దేశం సుమారుగా 3 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం.
అది 3 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం. ప్రపంచంలో ఉన్న ఆయిల్ నిక్షేపాల్లో 18% ఆ దేశంలోనే ఉంది. అంటే ఇరాన్లో, ఇరాక్లో కూడా అంత ఆయిల్ నిక్షేపాలు లేవు. పైగా వెనిజులాలో దొరికే ఆయిల్ నిక్షేపాలు చాలా నాణ్యమైనవి. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం వెనిజులాలో 303 బిలియన్ బ్యారెళ్ల ఆయిల్ ఉంది. 303 బిలియన్ బ్యారెల్లో కొలుస్తారు, తెలుసు కదా మీకు. సౌదీ అరేబియాలో 267 బిలియన్ బ్యారెళ్ళు ఉన్నాయి. అంటే వెనిజులా కంటే కూడా సౌదీలో తక్కువగా ఉంది. ఇరాన్లో 209 బిలియన్ బ్యారెళ్ళు ఉన్నాయి. కెనడాలో 170 బిలియన్ బ్యారెళ్ళు ఉన్నాయి. ఇరాక్లో 145 బిలియన్ బ్యారెళ్ళు ఉన్నాయి. అమెరికాలో 80 బిలియన్ బ్యారెళ్ళు ఉంది. రష్యాలో 80 బిలియన్ బ్యారెళ్ళు. అంటే ఈ ఫిగర్ మనకి ఏం తెలియజేస్తుంది? ఈరోజు ప్రపంచంలో అత్యధిక ఆయిల్ నిక్షేపాలు బావులు ఉన్న దేశం ఏదని తెలియజేస్తుంది? వెనిజులా అని తెలియజేస్తుంది. 1998 దాకా ఈ వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలని అమెరికన్ బహుళజాతి కంపెనీలు విచ్చలవిడిగా తవ్వేస్తూ ఉండి, 2 పెద్ద కంపెనీలు ఉండే అప్పుడు. ఎక్సాన్ మొబిల్ అని ఒక కంపెనీ, కోనుకో ఫిలిప్స్ అని ఒక కంపెనీ, ఇంకా ఇతర చిన్న కంపెనీ, ఇవన్నీ కూడా తవ్వేస్తూ ఉండే. 1998లో అక్కడ హ్యూగో చావేజ్ అధికారంలోకి వచ్చాడు. చావేజ్ అని ఆయన కొద్దిగా సోషలిస్ట్ భావాలు, అంటే కమ్యూనిస్ట్ కాదు, సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. 1998లో ఆయన అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన పని ఏంటంటే, 99లో మొత్తం అక్కడ ఇందాక చిలీ ఆయన గురించి చెప్పాను కదా మీకు. ఏం చేశాడు ఆయన? జాతీయం చేశాడు. ఈయన ఆయిల్ బావులు మొత్తాన్ని జాతీయం చేశాడు. ఇక అమెరికన్ బహుళ జాతి కంపెనీలే కావు, మా దేశానివి ఇవి. చేస్తే ఆయన మీద అమెరికా పెద్ద ఒత్తిడి తెచ్చింది, ఆంక్షలు విధించింది. నీ ఆయిల్ ఎవరు కొనరని చెప్పింది. కొన్నివలా ఎవరిని ఆయిల్. 2002లో ఆయన మీద తిరుగుబాటు చేయించింది. 2002లో ఆయన్ని అధికారంలో నుంచి తొలగించడానికి కొంతమందిని ప్రోత్సహించి తిరుగుబాట్లు చేయించింది. అయినా ఆయన నిలదొక్కుని 2006 ఎలక్షన్లో మళ్ళీ గెలిచాడు. 1998 నుంచి 2013 దాకా హ్యూగో చావేజ్ పరిపాలించి ఆయన ఈ పెట్రో డబ్బులు మొత్తంతో ప్రజలకు సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్యం ఇలాంటి కొన్నిటిని ఆయన చేపట్టడం అనేది జరిగింది. మీకు ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మన తెలుగులో నేను చాలా సోషల్ మీడియాల్లో చూశాను, వాట్సాప్ గ్రూపులు మనకు ఉంటాయి కదా. ఈ హ్యూగో చావేజ్ అనేవాడు, ఈ నికోలస్ మదురో అనేవాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా నియంతలు. వీళ్ళిద్దరూ ఆ దేశాన్ని దివాళా తీయించారు. ఈ దివాళా తీయించారు అనేది చాలా విస్తృతంగా వ్యాప్తి. ఇంతకు ముందు కూడా జరిగింది అది. నేను ఒకసారి ఏదో మీటింగ్లో చెప్పాను, చంద్రబాబు నాయుడు మీటింగ్లో మన రాష్ట్రం కూడా జగన్ ఇది వెనిజులా లాగా, శ్రీలంక లాగా చేశారు అన్నాడు. అంటే ఇక్కడ కూడా అది విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఏమిది దివాళా తీశాడు? సమాజంలోని పెద్దవాళ్ళు దివాళా తీసుకుంటారు, కానీ అక్కడ పేదవాళ్ళకి చాలా న్యాయం జరిగింది. నికోలస్ మదురో హ్యూగో చావేజ్ చచ్చిపోయాక 2013లో ఆయన అధికారంలోకి వచ్చారు. ఈ 10 ఏళ్లలో కూడా ఆయన చావేజ్ విధానాలనే కుడియడంగా అనుసరించడం అనేది జరిగింది. ఈలోగా అక్కడ ఆయిల్ కొనటం లేదు కాబట్టి ఇతర దేశాలు, ముఖ్యంగా మదురో వచ్చిన తర్వాత ఈ ఆయిల్లో 80% వాళ్ళు తవ్వేదానిలో ఎవరు కొనటం బిగించేశారు? చైనా కొనటం బిగించేసి. చైనాకు ఆయిల్ అవసరం. ప్రపంచంలో బిగ్గెస్ట్ ఇంపోర్టర్లు ఆయిల్, 1 చైనా, 2 ఇండియా. ఎక్కువ ఆయిల్ని దిగుమతి చేసుకున్న దేశాలు అన్నమాట. చైనా కొనటం బిగించేసి యువానుల్లో చెల్లించడం ప్రారంభించింది. వాళ్ళకి యువానుల ద్వారా వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు చైనా దగ్గర, ఇటు దగ్గర. ఇది అమెరికాకి ఎంత మాత్రం నచ్చని విషయం. మొన్న జ్యోతిలో ఆయన ఎడిటర్ పేరు రాహుల్ కుమార్, ఆయన ఒక వ్యాసం రాశాడు. వ్యాసానికి ఆయన పెట్టిన హెడ్డింగే లక్ష్యం చైనా, అస్త్రం వెనిజులా అని పెట్టాడు హెడ్డింగ్. లక్ష్యం చైనా అంటే చైనా మీద కోపం, దాన్ని ఎవరి మీద ప్రయోగించాడు? వెనిజులాని సాధించడానికి ప్రయోగించాడు అని చెప్పేసి. కాబట్టి చైనా అంతర్జాతీయంగా అది ఎదుగుతున్నటువంటి తీరు,
అమెరికాకి ఎంత మాత్రం నచ్చని విషయం, కానీ ఏం చేయలేడు. మీకు తెలుసు కదా, సుంకాలు మొన్న విధించినప్పుడు ఇండియా మీద 50%, బ్రెజిల్ మీద 50%, వాడి మీద 10%, చైనా మీద 245%. చైనా ఏమన్నా తెలుసా, ఇంకో 50 వేసుకోమని, ఇంకో 50 వేసుకోమని. అదే ట్రంప్ 15 రోజులు గడిచేసరికి అవి చైనా మీద తగ్గించేస్తుందని 245 30 తెచ్చాడు. కారణం ఏంటి? చైనాతో ఉన్న అవసరాలు. చైనాలో ఉన్నటువంటి కొన్ని లోహాలు అమెరికాకు పంపకపోతే, కొన్ని ఖనిజాలు, అక్కడ సెల్ ఫోన్లు తయారు కావు, సెల్ ఫోన్లు చిప్స్ తయారు కావు. అంటే అంత ముడిపడి ఉంది అక్కడ ఎకానమీ. కాబట్టి ఆ చైనా మీద ఉన్న కోపం ఇప్పుడు వెనిజులా మీద చూపిస్తాం. రెండవది ఏంటంటే, ముఖ్యంగా ఈ దేశాలు ఇటీవల ఆర్గనైజ్ కావడం ప్రారంభించింది. ఇటీవల మీరు అందరూ ఏనుంటారు, బ్రిక్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. బ్రిక్స్, బ్రెజిల్, బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలే పెట్టిన తర్వాత దాంట్లో 13 దేశాలు చేరినాయి. అందులో వెనిజులా కూడా ఉంది. వీళ్ళందరూ బ్యాంకును ప్రారంభించారు. వీళ్ళందరూ ప్రపంచ బ్యాంకుకు భిన్నంగా వీళ్ళల్లో వీళ్ళు అప్పులు ఇచ్చుకోవడానికి, ఇది కూడా అమెరికాకి ఎంతమాత్రం నచ్చని విషయం. కాబట్టి ఒకటి, అమెరికా తన ప్రభావాన్ని నిలుపుకోవాలంటే ఇవాళ బయట ఏదో ఒక దేశం కావాలి దానికి. ఇప్పుడు వెనిజులా మీద దృష్టి పడింది, అక్కడుండే ఆయిల్ నిక్షేపాల మీద దృష్టి. 2, ఇక్కడున్న ఆయిల్ అంతా కొంటుంది చైనా. చైనాని సాధించాలంటే ఇప్పుడు వెనిజులాని కట్టడి చేయాలి. ఇప్పుడు వెనిజులాలో ఉన్న ఆయిల్ బావులన్నీ ఇప్పుడు ట్రంప్ కిందకు వచ్చేస్తాయి. ఇక చైనాకి వెళ్ళదు కదా ఆయిల్. రేపు జరగబోయేది అదే కాదు. కాబట్టి మనం వెనిజులాలో జరిగింది ఇది. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్లో అక్కడ ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్, ఆవిడ కూడా మధుర మనిషే వాస్తవంగా. వాళ్ళ ఫ్యామిలీ చాలా త్యాగాలు చేసిన ఫ్యామిలీ ఈవిడ ఫ్యామిలీ. నేను అనుకోవడం తాత్కాలికంగా ఆయన ఉపాధ్యక్షుడికి ఉంచారు ఆవిడ్ని. కానీ రేపో మాపో ఎన్నికలని పెట్టి అక్కడ ఏం చేస్తాడు, ఏమని ప్రకటించాడు ఆయన, ఏమని ఇచ్చాడు ప్రకటన, మేమే పరిపాలిస్తామని. వాడు ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తూ ఉంటాడు. మేమే అదే వాస్తవం, మేమే వాషింగ్టన్ నుంచే మేము పరిపాలిస్తాం. అక్కడ ఒక తోలు బొమ్మను పెడతాం. చాలా దేశాల్లో తోలు బొమ్మలు ఉన్నాయి, కీలు బొమ్మలు ఉన్నాయి. అక్కడ ఒక బొమ్మను పెడతాం. రేపు ఎలక్షన్లు అని ఏదో జరిగింగ్ ఎలక్షన్లు పెడతాడు. చాలా దేశాల్లో అదే జరిగింది. రేపు ఆయనే పెడతాడు. పెట్టిన తర్వాత ఇక అక్కడ ఉన్న ఆయిల్ ఇదంతా కూడా వాళ్ళు చేసుకుంటారు. యాక్చువల్గా దీని ఇండికేషన్, నేను మొన్న ఈ మధ్య 2025 అక్టోబర్లో నోబెల్ ప్రైజెస్ ప్రకటించారు. ఈసారి నోబెల్ పీస్ ప్రైజు మరియా కొరినా మచాడో అనే ఆవిడకి వచ్చింది. మచాడో ఆవిడ వెనిజులాకు చెందినటువంటి ఆవిడ. నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు రాశాను, నేను చిన్న ఇది పెట్టాను. వెనిజులాలో ప్రభుత్వానికి తొందరలోనే రోజులు దగ్గర పడినట్టున్నాయి అంటే కారణం ఏంటి, ఆవిడికి అక్కడ స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ కోసం ఈవిడ పోరాడుతుంది, ఈవిడికి నోబెల్ ప్రైజ్ ఇప్పించానని. అంటే ట్రంప్కి ఇవ్వలేదని ఆయన మనసులో బాధ ఉన్నా ఇది కావాల్సిన వాళ్ళకి వచ్చింది అని చెప్పేసి. మరి ఇవాళ ఈ విధంగా ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశాన్ని మరో దేశం ఆక్రమించటం ఈ కాలంలో 1950 జరిగిపోయింది. ఇందాక సంఘటనలు 70 జరిగిపోయింది. కానీ 2025 సైన్స్ అండ్ టెక్నాలజీ రెవల్యూషన్, టెక్నాలజికల్ రెవల్యూషన్స్ ఈ స్థాయిలో ఉన్న రోజుల్లో ఇది సమంజసమా? ఒకటి కాదు అనేది ప్రపంచం అంతా ఘోషిస్తుంది. కమలా హ్యారిస్ ఖండించింది. ఆవిడ తెలుసు కదా, ఆవిడ అధ్యక్షురాలుగా పనిచేసింది. బెర్నీ శాండర్స్ ఖండించాడు. బెర్నీ శాండర్స్ అంటే అక్కడ కొద్దిగా ఏమంటాం సోషలిస్ట్ భావాలు కలిగిన గొప్ప లీడర్ ఆయన. డెమోక్రాట్స్ అందరూ ఖండించారు. ప్రపంచంలో అమెరికాతో నాటో కూటమిలో ఉన్న దేశాలన్నీ కూడా ఖండించినాయి. ఇప్పుడు ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ అన్నీ కూడా ఖండించి. నిన్న భద్రతా మండలి ఖండించింది. ఐక్యరాజ్య భద్రతా మండలి నిన్న సమావేశం జరిగింది. మొత్తం అందరూ కూడా ఖండించారు ఈ దారుణాన్ని. మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అలా ఏమంది, ఇంత దారుణం జరిగితే నిర్ద్వందంగా ఖండించాలి కదా. ఇంతవరకు భారత విదేశాంగ శాఖ నుంచి మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం అనేది రాలా. నరేంద్ర మోడీ ప్రభుత్వం
చర్చల ద్వారా పరిష్కరించుకుంటే అక్కడ చర్చలు ఏమైనా ఎవరితో చేయాలి? చర్చలు ఒక దేశాన్ని ఆక్రమిస్తే చర్చలు ఎవరితో చేసేది? పైగా ఆయన ఏం మాట్లాడాడో నేను చూసాం. ట్రంప్ ఏం మాట్లాడాడు ఆయన్ని? నరేంద్ర మోడీకి నేనంటే ఇష్టమే, కానీ నన్ను సంతోషంగా ఉంచట్లేదు ఆయన, సంతృప్తి పరచట్లా, అంటే ఇంకేదో చేయాలి, మళ్ళీ వేస్తారు సుంకాలు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ అమెరికాకు కావాల్సింది ఏంటంటే ఇండియాకు సంబంధించి సుంకాలు పైకి కనపడినప్పటికీ ఇండియన్ వ్యవసాయ మార్కెట్ కావాలి. అంటే ఈ సందర్భం కాకపోయినా అది ఒక మాట చెప్తాను. అమెరికా వాళ్ళు ఇప్పుడు మన దేశానికి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, పాలపొడి ఈ 4 వాళ్ళ దగ్గర విస్తారంగా ఉన్నాయి. వాటిని ఇండియన్ మార్కెట్కి పంపాలనేది ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం. పత్తి మీద కొంత విజయాన్ని సాధించారు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చే పత్తి మీద 11% సుంకాలు ఉండే. ఈ ఒత్తిడి వచ్చాక మోడీ ప్రభుత్వం 11% సుంకాలు తీసేసింది. ఇప్పుడు అమెరికా పత్తి ఎకాఎకన ఎక్కడికి వచ్చేస్తుంది? ఇండియాలోకి. ఇప్పుడు ఇండియాలో ధర లేదు పత్తికి, ఇప్పుడు మీరు చూశారు కదా, మార్కెట్లోకి వస్తుంది. అదొకటే కాదు, మొక్కజొన్న అమెరికాలో 9 కోట్ల ఎకరాల్లో మొక్కజొన్న పండుద్ది. 9 కోట్ల ఎకరాలు. బిల్ గేట్స్ అనే ఆయన ఒక్కడే 2,75,000 ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తాడు. బిల్ గేట్స్ మనకు మైక్రోసాఫ్ట్ కంపెనీ అధిపతిగా తెలుసు, కనుక ఆయన 2,75,000 ఎకరాలు ఉంది ఆయన మొక్కజొన్న పండిస్తాడు. ఈ మొక్కజొన్న 50% వాళ్ళు వాడుకున్నారనుకోండి, మిగతాది ఎక్కడో చోట అమ్మాల్సిందే. ఇండియాలో మొక్కజొన్న రైతులు ఏమైపోవాలి? ఇండియాలో పాలు పొడి వచ్చింది అనుకోండి, ఈ పాలు మనం సేకరిస్తున్నాం కదా, కేంద్రాలు ఏమైపోవాలి? ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం అంతా ఏంటంటే ఇండియన్ మార్కెట్టు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకి ఓపెన్ చేయాలి. చేసేదాకా ఈ ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. మిగిలిన విషయాలు పెద్ద ఇష్యూస్ కాదు. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే అమెరికా అనే దేశానికి వ్యక్తిగతంగా మనం ఎవడం వ్యతిరేకం కాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు. మా పిల్లలు ఉంది, లక్ష్మణ్ రెడ్డి పిల్లలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది కాదు. వాళ్ళంతా కూలీలు అక్కడ. నేను అమ్మాయికి చెప్తా ఉంటా, అమ్మ నువ్వు ఒక పెద్ద కూలీ అక్కడ అంతే. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒక 200 బహుళజాతి కంపెనీలు ఉన్నాయి. ఇంగ్లీష్లో మల్టీనేషనల్ కంపెనీస్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఈ 200 బహుళజాతి కంపెనీలు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఓ 10 ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి, ఓ 2-3 విత్తనాల కంపెనీలు ఉన్నాయి. ఉదాహరణ మ్యాన్సాంటో అని ఉంటుంది. ప్రపంచంలో 200 దేశాల్లో మ్యాన్సాంటో కంపెనీ విత్తనాల వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఎవడన్నా అడ్డం వస్తే ఆడు తల లేచిపోవాల్సిందే. కూల్ డ్రింక్స్, పెప్సీ కోలా, కోకో కోలా ప్రపంచంలో 200 దేశాల్లో కూల్ డ్రింక్స్ అమ్మాల్సింది. అమ్మకుండా అడ్డం పడితే కుదరదు. ఈ 200 బహుళజాతి కంపెనీలు ఎంఎన్సీస్ అండ్ అమెరికన్ ఆర్థిక వ్యవస్థ అధ్యక్షుడు ఎవడున్నా వాళ్ళు చెప్పినట్టు వినాల్సింది. సెనేటర్లు అందరూ వాళ్ళు చెప్పినట్టు ఓట్లు వేయాల్సింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ బహుళజాతి కంపెనీలు సామ్రాజ్యవాదాన్ని నడుపుతూ ఉంటాయి. అందుకని మనం ఈ రోజున ఈ వెనిజులాలో జరిగిన పరిణామాలను అర్థం చేసుకుని మనందరం వ్యతిరేకించాలి. ప్రజాస్వామ్యవాదులందరూ గొంతెత్తాలి. అది ఏంటి ఇప్పుడు నెక్స్ట్? ఆయన ఓపెన్గా చెప్పేస్తున్నాడు, నెక్స్ట్ గ్రీన్లాండ్, నెక్స్ట్ క్యూబా. రేపు క్యూబాను ఆక్రమించవచ్చు. రేపు మనం ఏంటి మనం చేయగలిగి? దీనికి ఒకటే మార్గం. ప్రపంచంలో నియంతలు చాలామంది మట్టిగరిచిపోయారు. చరిత్ర చాలామంది నియంతలను చూసింది. అల్టిమేట్గా ప్రజాస్వామ్య భావాలే గెలుస్తాయి. కాబట్టి ఈ లోపల అనేక ప్రచారాలు చేస్తూ ఉంటారు. వెనిజులా డ్రగ్స్ అమ్ముతుంది. అసలు డ్రగ్స్కి వాళ్ళకి ఏం సంబంధం లేదు. అమెరికాలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేసిన ఏ రిపోర్ట్లోనూ కూడా వెనిజులా డ్రగ్స్ సప్లై చేస్తుంది అనేది లేదు. కొలంబియాలో ఉంది. అది కొలంబియాలో ఉంది. కొలంబియాలో పెద్ద పెద్ద మాఫియా డాన్స్ ఉన్నారు, ఎస్కోబార్ అని చెప్పేసి మీ సినిమాలు కూడా వచ్చినాయి. కానీ వీళ్ళకేం సంబంధం? అలాగే ఇది వీళ్ళ కాలంలో ఇప్పుడు నేను ఇందాక ఏదో ఒక నాకు సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది, క్రైమ్ ఫిక్షన్ అనే దానికి హెడ్డింగ్ పెట్టి ఆయన చావేజ్ వచ్చాక పెద్ద పెద్ద కంపెనీలను తరిమేశాడు, ధనవంతులను తరిమేశాడు, మధురో దాన్ని కంటిన్యూ చేశాడు. అందుకే ఆ దేశం ఇవాళ అస్తవ్యస్త పాలైంది. నేను అంటాను, అతను రాసిన దానివల్ల వీళ్ళు బాగా చేసినట్టు అనేది మనకి అర్థం. పెద్ద పెద్ద కంపెనీలు తరిమేశాడంటే ఏ కంపెనీలని? అమెరికన్ బహుళజాతి కంపెనీలు. పెద్దవాళ్ళని పట్టించుకోవాలంటే ఎవరిని పట్టించుకున్నట్టు? చిన్నవాళ్ళని పట్టించుకున్నట్టు. మనలాంటి వాళ్ళం కూడా వాటికి, మనం అంటే మీరు నేనని కాదు, ఈ హాల్లో ఉన్నవాళ్ళం కాదు, చాలామంది మధ్యతరగతి
పైగా ఇలాంటిది నేను నా సోషల్ మీడియాలో దీని గురించి పెడితే టీచర్ల గ్రూపులు ఎక్కువ నాకు, అందులో కనీసం 10-15 మంది బంగ్లాదేశ్లో హిందువులను చేస్తే మీరు మాట్లాడకుండా ఇది మాట్లాడతారేంటి అంటే, మనం ఒకటి మాట్లాడుతుంటే వాడు ఇంకొక ప్రచారం చేస్తాడు. అంటే కొద్దిమంది ఉంటారు అలా, కానీ ఎక్కువ మంది ఈరోజు ప్రపంచంలో వెనిజులా మీద దాడిని నిర్ద్వందంగా ఖండించారు. మనం కూడా ఈ సమావేశం దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయాలా, దీన్ని వీలైనంత ప్రచారం చేయాలా. నేను నమ్మేది ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా ప్రపంచంలో ప్రజాభిప్రాయం అన్నిటికంటే బలమైంది, అది గెలుస్తుంది అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ.